నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అమ్మవారికి అర్ధభాగాన్నిచ్చి అర్ధనారీశ్వరుడై స్త్రీ పురుష సమానత్వానికి తన డమరుకనాదంతో చాటి చెప్పిన చిదానంద స్వరూపుడు మనకు అమ్మగా జగన్నాథుని ఇల్లాలైన ఉమాదేవి ఉన్నారు. మరి ఆ జగన్నాథుడికి తల్లేది? ఈ మధ్య ఒక సినీ ప్రముఖులు చెప్పినట్లుగా తల్లుంటే జడలట్ల కట్టనిచ్చేనా, తల్లుంటే పులితోలు చుట్టనిచ్చేనా, తల్లుంటే విభూది రాయినిచ్చేనా, తల్లుంటే శ్మశానాన తిరగనిచ్చేనా? తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు. తల్లి లేని శివుడే అంత గనుడైతే తల్లున్న శివుడు ఇంకెంత గనుడవునో. ఎంత వాత్సల్యం ఉంది ఆ వాక్కులలో. ఆ వాక్కులను ఇప్పుడు కాదు, ఎప్పుడో తన వాత్సల్య భక్తితో నిరూపించి తరించారు శివభక్తి శిరోమణి బెజ్జ మహాదేవి గారు. బెజ్జ మహాదేవి గారు నిత్యం శివ పూజ, శివ ధ్యానంలో ఉండేవారు. శివ కీర్తనలు పాడుకుంటూ భక్తి పారవశ్యంతో ఆనంద తాండవం చేసేవారు. ఒకరోజు పూజా మందిరంలో శివుణ్ణి చూస్తున్న ఆమెకు ఒక చిత్రమైన ఆలోచన కలిగింది. ఈ లోకంలో పుట్టిన ప్రతి వారికి తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఈ లోకాన్ని సృష్టించిన ఈశ్వరుడికి తల్లి లేదే. శివుడు పులి చర్మం ధరిస్తాడు, మెడలో సర్పాలను వేసుకుంటాడు, శ్మశాన సంచారం చేస్తాడు, చితభస్మం ఒంటికి పూసుకుంటాడు. శివుడికి అమ్మ ఉంటే ఇవన్నీ చేయనిచ్చేదా? విషం తాగనిచ్చేదా? ఇలా భిక్షాటన కూడా చేయనిచ్చేది కాదుగా. శివుడికి ఆలనా పాలనా చూసుకోవడానికి పాపం తల్లి లేదే. లేకపోవడం ఏంటి? నేనున్నానుగా అంటూ అసుతోషుడిని బిడ్డగా స్వీకరించింది ఆ తల్లి. అలా అనుకున్న మరునిమిషమే శిశువంత పరిణామం గల శివుని ప్రతిమను చేసుకొని దానిచే లాలించి ముద్దాడి మురిసిపోయింది ఆ మహాతల్లి. తన కాళ్ళ మీద శివుని ప్రతిమను పడుకోబెట్టుకొని నలుగురాసి తలంటూ స్నానం చేపించి కళ్ళల్లోకి నీళ్లు పోకుండా పసి బిడ్డకు లాలపోసినట్టుగా పరమశివుడికి తన మాతృహృదయంతో అభిషేకం చేసేది. 3 కళ్ళకు కాటుక పెట్టి దాగుడు మూతలు ఆడేది. వేలుని ఆసరగా చేసి నడక నడిపేది. ఇలా ప్రతిరోజు నిత్యం బాల్యోపచారాలు చేసేవారు. ఆయన మీద భక్తిని ఈ విధంగా చూపించి తరించేది ఆ తల్లి బెజ్జ మహాదేవి. ఆమె భక్తికి మెచ్చి శివుడు కూడా 5 ఏళ్ల బాలునిలా ప్రవర్తించేవాడు. హరి యశోదమ్మ కొంగు పట్టుకొని తిరిగినట్టుగా హరుడు కూడా బెజ్జ మహాదేవి కొంగు పట్టుకొని తిరిగేవాడు. ఆమె చేసే ఉపచారాలన్నీ ఆనందంగా స్వీకరించేవాడు. ఏదో జ్వరం వచ్చిన వాడిలా ఉంటూ పెట్టిన ఆహారం తినలేదు, పట్టించిన పాలు తాగలేదు. అయ్యో, ఎందుకు శివయ్య ఇలా చేస్తున్నావు, ఏమైంది నీకు అంటూ ఆ తల్లి తల్లడిల్లింది. అయినా శివుడు ఏం మాట్లాడలేదు, పెట్టిన నైవేద్యం స్వీకరించలేదు ఆ శ్రీకాళహస్తీశ్వరుడు. అది చూసి బెజ్జ మహాదేవి నా బిడ్డకు దిష్టి తగిలిందని భావించి నిప్పునే తన కంట్లో దాచిన ఆ ముక్కంటికి దిష్టి తీసింది. తన బిడ్డకు అనారోగ్యం నయం చేయమని దేవుళ్లకు మొక్కింది. ఎన్ని చేసినా తన బిడ్డకు నయం కాకపోవడంతో రోదిస్తూ, ఓ శివ, నీకేమైనా అయితే ఎలా? నేను తట్టుకోలేను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటూ తన తల శివలింగానికేసి కొట్టుకోవడం మొదలుపెట్టింది. నుదురు చిట్లి రుద్రుడి మీద రక్తధార పడగా లింగ రూపాన్ని విడిచి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బెజ్జ మహాదేవి శివుడి తొడను ఆనుకొని ఉంది. ఇంతలో ఆమె గాయాలన్నీ మాయమయ్యాయి. శివుడు ఆమె తల మీద చేయి వేసి అమ్మా లే అన్నాడు ఆప్యాయంగా. బెజ్జ మహాదేవి తలపైకెత్తి చూడగానే పార్వతి సమేతుడై నంది, భృంగి మొదలైన గణాలతో శివుడు సాక్షాత్కరించాడు. నీ భక్తికి మెచ్చాను, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు ముక్కంటి. దానికి బెజ్జ మహాదేవి, నాకు వరమెందుకు నాయనా, జ్వరంతో బాధపడుతూ ఉన్నది నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటే నాకు అంతకన్నా ఏం కావాలి అంది ఆ తల్లి అమాయకంగా. పొంగిపోయాడు ఆ పరమశివుడు. తల్లి, నీలాంటి అమ్మ నాకుండగా నాకు అనారోగ్యం ఎట్లా వస్తుందమ్మా? రానే రాదు. నువ్వు నాకు తల్లివి గనుక ముల్లోకాలకు ముత్తవ్వగా ప్రఖ్యాతి పొంది అంత్యములో కైలాసాన్ని చేరుకుంటావు అని వరమిస్తాడు ఆ ఈశ్వరుడు.